నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం నేను జయ ప్రతి వైసీపీ కార్యకర్త సైనికుల్లా పనిచేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలు నియోజకవర్గానికి ఈశాన్య మూలాన ఉన్న గుండమాల గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. తాను నామినేషన్ వేసిన ప్రతిసారి అల్లూరు నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టేవాడని బాలినేని తెలిపారు. అదేవిధంగా ఈసారి కూడా ఇక్కడి నుంచే కార్యకర్తల సమావేశాలు ప్రారంభించినట్లు చెప్పారు. గుండమాల గ్రామంలో ఆక్వా రైతులకు విద్యుత్ లేని పరిస్థితిలో 12 లక్షలతో విద్యుత్ లైన్ వేయడం జరిగిందన్నారు. ఇళ్ల పట్టాలు లేని వారికి భూమి కొనుగోలు చేసి పట్టాలు ఇస్తామన్నారు. ఆక్వా రైతులకు భూమి ఆన్లైన్ కూడా చేస్తామని చెప్పారు. జిల్లా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు మళ్లీ అమలు కావాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి బాలినేని శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసకుర్తి యాదన్న, ఏఎంసీ మాజీ చైర్మన్ పిచ్చిరెడ్డి, గుండమాల సర్పంచ్ కారాని జయరావు, ఎంపీటీసీ సభ్యుడు పురుని వెంకట్రావు, పురుని శ్రీనివాసులరెడ్డి, వర్మ, కారాని రమేష్ పాల్గొన్నారు. పనిచేశాను తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఎవరు వచ్చినా నువ్వు పలానా పార్టీ అనుకుంటే ఎప్పుడు ఎవరిని అడిగే ఉంటారు. చిన్న చిన్న సమస్యలు చెప్పారు. విషయం అది దాన్ని కూడా మన జగన్ గారిని మన ఎస్ఐ గారి కూర్చోబెట్టి ప్రశ్నలు చేస్తాను కూడా తెలియజేసుకుంటాము. అలాగే చిన్నపాలకు సంబంధించి కూడా పినివాళ్ళకు సంబంధించి 2 సెంట్లు స్థలం అడిగారు వాటి కోసం. అది ఎంత 1,30,000 అది సర్పంచ్ గారు ఎప్పుడు వచ్చినా ఇచ్చి పంపిస్తే ఆ మరి దానికి సంబంధించిన మట్టి కొడుకోవాలని అడిగారు. అది కూడా సర్పంచ్ గారు తోలిసేది చేద్దాం. ఏదైనా కానీ సమస్యలు అనేది మనం చేయగలిగిన సమస్యలు చేసేదానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాలకి మరి ఎన్నో పథకాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి పథకాలు చేయూత కానీ మరి డ్వాక్రా రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే మత్స్యకారులకి 10,000 రూపాయలు కూడా మనం తెలిసి మత్స్యకారులకు వస్తున్నాయి లేదా 10,000. మరి మళ్ళా కూడా గవర్నమెంట్ వస్తే ఇంకా పెంచే కార్యక్రమం కూడా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరి దయ ఉంటే మళ్ళా కూడా ప్రభుత్వం వస్తుంది. మళ్ళా కూడా పథకాలన్నీ కూడా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిని మీ గుండమాల గ్రామంలోనే మీ సచివాలయ పరిధిలో 26 కోట్ల రూపాయలు మీ గ్రామంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ప్రభుత్వం ద్వారా పట్టడం జరిగింది. అంతేకాకుండా అన్న సహాయ సహకారాలతో వాస్తవ సహాయ సహకారాలతో దాదాపు ఇంకా 10 కోట్ల రూపాయలతోటి మీకు బిల్డింగ్స్ కానీ, రోడ్లు కానీ, కరెంటు స్తంభాలు కానీ, మీ బీచ్ రోడ్లు కానీ అన్ని కూడా మీ అడిగిన వెంటనే సత్వరంలో మీకు అందరూ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. మీ అందరూ కూడా కార్యకర్తలకు అండగా ఉంటూ మనందరికీ ఒక దైవంగా ఉంటూ మనకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మీ గ్రామాన్ని ఇంతకుముందు మీరు పెద్దలు కూడా అందరూ ఆలోచించండి, మహిళలు కూడా ఆలోచించండి. ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు గతంలో. ఇన్ని కోట్ల రూపాయలు చిన్న గ్రామానికి వచ్చినట్టు సార్ ఆలోచన చేయండి. తప్పనిసరిగా ఈ 4 సంవత్సరాల్లో మన గ్రామానికి ఏం చేస్తున్నాడు, ఏం పనులు చేస్తున్నాడు అనే కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టాకింగ్ ఇదే తుఫాన్ విధంగా కరెక్ట్గా ఉండండి. 100 ట్రాన్స్ఫర్ మనకి మేఘాలు వస్తే కరెంట్ పోయేది. దాంట్లో వల్ల కరెంటు ఈ లైన్ పోయి ట్రాన్స్ఫర్ డబ్బులు కరెంట్లో పోతుంటే అలా తీసుకున్నారు కరెంట్. దాన్ని తీసుకొచ్చాం. తర్వాత మనకి సీసీ రోడ్లు
3 గ్రామాలంటే మనకి సర్వాలు వేసాం, బిలో బాగా 50 లక్షల సీసీ రోడ్ వేసాం. అదేవిధంగా 1,04,000 రూపాయలతోటి అటు మన ల్యాండ్ ట్యాంక్ కాలనీ గారికి వాళ్ళు ట్యాంక్ దగ్గర ట్రాన్స్ఫర్ ఉంటుంది, అక్కడ వైర్లు వేస్తామంటే మాకు ఇక్కడ ఇల్లు కాలిపోయిన అబ్బాయికి 1 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి ఉన్నాడు. మాకు ఏ సహాయం చేయాలో ఏ సహాయం అది కోరినా కానీ చేస్తాడు. వాసన్న ఎప్పుడు కూడా మాకు అండగా తోడుగా ఉంటాడు. ఈసారి పక్కా మేము ఓట్లు వేసి గెలిపించేది మా వాసన్నకేను, భారీ మెజారిటీతో గెలిపిస్తాము. కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగరంలో అర్హులైన 25,000 మంది లబ్ధిదారులకు త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నివేశన స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో టౌన్షిప్ గా అభివృద్ధి చేసేందుకు రైతుల నుంచి సేకరించిన 436 ఎకరాల భూములను కలెక్టర్ పరిశీలించారు. సేకరించిన భూముల్లో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. చిన్న పంటలు ప్రభుత్వం ఇస్తున్న టౌన్షిప్ లో అర్హులైన లబ్ధిదారులను కమిషనర్ ఆర్డీఓలు విచారించి వాస్తవమైన అర్హులకే పట్టాలు అందజేయడం జరుగుతుందన్నారు. భూసేకరణతో పాటు మౌలిక వసతులకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. త్వరితగతిన మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులకు పలు సూచనలు చేయడం జరిగిందన్నారు. భూములు ఇచ్చిన రైతులకు నగదు జమ చేయడం జరిగిందని, ఎవరికైనా పెండింగ్ లో ఉంటే వారికి కూడా త్వరలో నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. టౌన్షిప్ లోకి వచ్చే ప్రధాన రహదారులను 80 అడుగులతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2,000 జనాభాకు సచివాలయంతో పాటు ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ సెంటర్లు, మినీ అర్బన్ స్కూల్ ఇలా అన్ని వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి 100 ఇళ్లకు ప్రత్యేక పార్కింగ్ స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు. భూసేకరణ చట్ట ప్రకారం భూసేకరణ చేయడం జరిగిందని, ఎలాంటి లోపాలు లేకుండా ట్రాన్స్పరెంట్ గా నగదు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ లోకేశ్వరరావు, హౌసింగ్ పీడీ పేరయ్య, తహసీల్దార్ సుజన్ కుమార్, మున్సిపల్ ఎంఈ జానీ తదితరులు పాల్గొన్నారు. 18 పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. నార్మల్ బస్సెస్ ఇక్కడ దాకా దింపేసి దట్ వెహికల్ షుడ్ గో అండ్ దగ్గర కొంటే కొంచెం దూరంగా ఉంటే బెటర్. ఇక్కడ సో గౌరవ ముఖ్యమంత్రి వారు ఇప్పుడు టెంటేటివ్గా మనకి నెక్స్ట్ వీక్ 20th 21st మ్యాక్సిమం ఈ కార్యక్రమం ఉండవచ్చని ఒక టెంటేటివ్ డేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుండే రాష్ట్ర ప్రోగ్రామ్గా మన ఇప్పుడు చేసిన కన్వెన్స్ డీడ్ ఇప్పుడు రాష్ట్రం పూర్తిగా మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఇక్కడ నుంచే అందరికీ కూడా డెడికేషన్ చేసిన కార్యక్రమం కూడా ఇక్కడ నుంచి ప్లాన్ చేసిన వల్ల దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా దీంతో పాటు త్వరితగతిగా చేస్తున్నాం. భూసేకరణ తర్వాత ఇక్కడ ఉంటున్న లేఅవుట్ డెవలప్మెంట్ అండ్ ప్లాటింగ్ గురించి చూడడానికి ఇవాళ నేను కమిషనర్, తహసీల్దార్, ఆర్డీఓస్ అందరూ అధికారులు ఇవాళ రావడం జరిగింది. ఈ కార్యక్రమం దాదాపుగా 22,000 మందికి ఈ పట్టాలు, దాంతోపాటు కన్వెన్స్ డీడ్ కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఈ బెనిఫిషరీ సెలక్షన్స్ కానీ, వాళ్ళకు ఉన్న స్క్రూటినీ కానీ, 6 స్టెప్ వ్యాలిడేషన్స్, డీడూప్లికేషన్స్ ఇదన్నీ కూడా కమిషనర్ ఒంగోల్ తర్వాత ఆర్డీఓ ఒంగోల్ అందరూ కూడా వాళ్ళు స్ట్రిక్ట్ విజిలెన్స్ చేసి స్క్రూటినీ చేసిన తర్వాత మళ్ళీ ఎలిజిబుల్ బెనిఫిషరీ వరకు మాత్రమే వాళ్ళకి ఈ కన్వెన్స్ డీడ్ మంజూరు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి కావాల్సిన 436 ఎకరాలు ఆల్రెడీ భూసేకరణ కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక చిన్న చిన్న విషయాలు, కొన్ని లీగల్ ఇష్యూస్, కొన్ని రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా అదన్నీ ఇప్పుడు తహసీల్దార్స్ అండ్ ఆర్డీఓస్ అదన్నీ కూడా సరి చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఈ ఒక లేఅవుట్ డెవలప్మెంట్ కావాల్సిన బేసిక్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్, జంగిల్ క్లియరెన్సెస్ అలాంటి యాక్టివిటీస్ అధికారులు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమం వలన దాదాపుగా 22,000 బెనిఫిషియర్స్ లబ్ధి పొందుతారు. దానికి కావాల్సిన డబ్బు కూడా ప్రభుత్వం ఆల్రెడీ కలెక్టర్ అకౌంట్కి పెట్టడం జరిగింది. దాదాపుగా 210 కోట్ల రూపాయలు ఫర్ భూసేకరణకి అండ్ 21.23 కోట్ల రూపాయలు ఈ ల్యాండ్ డెవలప్మెంట్, రోడ్ ఫార్మేషన్స్, స్టోన్ ప్లాంటేషన్స్ ప్లస్ ఈ పట్టాలు, దాని గురించి అన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ మన కోసం కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి ఇంకా త్వరగా ఈ కంప్లీట్ చేయడానికి కోసం ఇవాళ పర్యవేక్షణ చేస్తున్నాము. అధికారులు కూడా నైట్ అండ్ డే వార్ ఫుటింగ్ లెవెల్లో ఇక్కడ పనులు ప్రారంభం చేస్తున్నారు. రైతులందరూ కూడా ముఖ్యంగా ఎవరెవరు ఇక్కడ ల్యాండ్ ఈ కార్యక్రమం కింద ఇచ్చారో వాళ్ళకి కూడా డబ్బు అప్పటికప్పుడు క్లియర్ పడిపోతుంది. సో దానివల్ల వన్స్ వాళ్ళకున్న లీగల్ ఇష్యూస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రెవెన్యూ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి క్లారిటీ వచ్చిన వెంటనే వాళ్ళకి వితిన్ 24 అవర్స్లో వాళ్ళు ఖాతాలో డబ్బు పడడం జరుగుతుంది. దానివల్ల రైతులు ఎవరు కూడా ఇప్పుడు ఎవరు పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి అపోహనం పెట్టుకోవడానికి అక్కర్లా. మనకి ఓవరాల్గా చూస్తే ఈ ఎంటైర్ అప్రోచ్ రోడ్ చూస్తే కూడా ఒక 80 ఫీట్ రోడ్డు, ఎందుకంటే ఇది మన అగ్రహారము, మల్లేశ్వరపురము, ఒక బెత్త ఒక టౌన్షిప్, ఇంకొకటి ఎర్రజర్ల అండ్ ముక్తినుత్తులపాడులో కూడా ఇంకొక బెత్త టౌన్షిప్ ఫామ్ చేయడం జరుగుతుంది. రెండో లొకేషన్స్లో కూడా అప్రోచ్ రోడ్ దాదాపుగా 80 ఫీట్ రోడ్స్ పెడుతున్నాము. సో ప్రజలకి కావాల్సిన అన్ని సౌకర్యం అమ్యూనిటీస్ అన్నీ కూడా డీసెంట్రలైజ్డ్ మేనర్, అంటే ఒక 2000 పాపులేషన్స్ ఉంటే దానికి కావాల్సిన అన్ని అమ్యూనిటీస్, ఉన్న ఒక సచివాలయం కానీ, అక్కడ హెల్త్ సెంటర్స్ కానీ, ఆర్ అంగన్వాడీస్, చిన్న ప్రైమరీ స్కూల్స్, ఇదన్నీ కూడా సిస్టమేటిక్గా ఈ లేఅవుట్లో ప్లాన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క 100 or 200 యూనిట్స్కి ఒక చిన్న పార్కింగ్ ప్లేస్ కూడా ఇస్తున్నాము. సో ఇంటి దగ్గర, బికాస్ ఒక సెంటర్లో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఫ్రంట్లో వాళ్ళకున్న 2 వీలర్స్ అని పెట్టుకోకుండా ఒక 100 హౌసెస్కి ఒక కామన్ పార్కింగ్ లాట్స్ కూడా ఇస్తున్నాము. సో దట్ పేదవాళ్ళు వాళ్ళకున్న చిన్న 2 వీలర్స్ కానీ వాళ్ళు ఎనీ బండిలు ఉంటే అదన్నీ పెట్టుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఇది సైంటిఫిక్గా ప్లాన్ చేసి ఇది చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది రెండు కూడా ఒక బ్రహ్మాండమైన ఒక అర్బన్ లేఅవుట్గా ఫామ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. గ్రామ వాలంటీర్లకు గుర్తింపు, గౌరవంతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. సింగరాయకొండ మండల పరిషత్ కార్యాలయంలో సింగరాయకొండ, జరుగుమల్లి, టంగుటూరు మండలాల గ్రామ వాలంటీర్లతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి కూడా పూర్వమాలతో ప్రజలకు ప్రభుత్వ సేవలు గురించి అవగాహన, ప్రభుత్వ సేవలు అందించే దిశలో పారదర్శకంగా, అవినీతి రహితంగా, జవాబుదారీతనంతోటి పనిచేసే ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచన ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇంత పెద్ద వ్యవస్థ, ఇన్ని లక్షల మంది వాలంటీర్లు రాష్ట్రంలో, ప్రతి 50 కుటుంబాలకు ఒక వ్యక్తి ఉండాలి. ఆ 50 కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వ సేవలు అందించడం సచివాలయ వ్యవస్థ ద్వారా, అట్లాగే సంక్షేమ ఫలాలు వారికి అందుతున్నాయి లేదా, ఒకవేళ అందకపోతే ఏ విధంగా వారికి అందించాలి అనే అంశాన్ని చాలా చక్కగా సచివాలయ వ్యవస్థను, వాలంటీరీ వ్యవస్థను, మండల వ్యవస్థను, జిల్లా వ్యవస్థను, రాష్ట్ర వ్యవస్థను అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన పరిపాలన వ్యవస్థను తీసుకురావడం మరి ముఖ్యమంత్రి గారి యొక్క దార్శనికతగా, ఆయన యొక్క ముందు చూపుకు, ఆయన యొక్క ఎప్పుడో రాత్రి కూడా ఎవరు లేనప్పుడు ఇళ్ళకెళ్ళి తలుపు కొడతారు, ఇవేనా వాళ్ళు చేసిన విమర్శలు, తగ్గించా ఎంత దుర్మార్గం. కడుపులో మంట ఉండి నీకు నచ్చకపోతే, నిజంగా నీకు అసహ్యం ఉంటే ఈ యొక్క వ్యవస్థను తీసే, నువ్వు అధికారం వచ్చి నీకు మెదలిగిన నిజంగా నీకు ఆ అధికారం ఇస్తే తీసేసి, అంతేగాని చేసేవాళ్ళని చెడగొట్టు. ఈరోజు అంటా ఉన్నారు వాలంటీర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు వాడుతూ ఉంది.
పార్టీ కార్యక్రమాలకు ఈరోజు వాడుకుంటా ఉంది. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. నిజమా 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 చెప్పండి. ఇంత దుర్మార్గం అంటే ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంట్లో ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక వైఎస్ఆర్సీపీ సైనికులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. పార్టీ జెండా మోసుకోవడానికి, పార్టీని ముందుకు నడిపించడానికి, రాబోయే రోజుల్లో పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి రాష్ట్రం అంతా కూడా మేము సిద్ధం అని చెప్పి ఈరోజు పేదవాడి ఇంటి కళ సాకారం కాబోతోంది. మరో వారం 10 రోజుల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పేదవాడికి ఇంటి స్థలం పట్టాలు అందించనున్నారు. అగ్రహారం, మల్లేశ్వరపురం, వెంగమొక్కలపాలెంలో సేకరించిన భూమిలో అభివృద్ధి పనులను వేగవంతంగా జరుగుతున్నాయి. ఇళ్లు లేని నిరుపేదలు ఉండకూడదన్న లక్ష్యంతో తన రాజకీయ జీవితాన్ని సైతం పణంగా పెట్టారు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అహర్నిశలు కృషి చేసిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం భవనంలో కలెక్టర్ దినేష్ కుమార్ను కలిసి పురోగతి, జరుగుతున్న పనులపై చర్చించారు. నగరం పరిధిలో 25,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి 210 కోట్లు విడుదలైందని, పేదల ఇళ్ల స్థలాల కోసం భూములు ఇచ్చిన రైతులకు వెంటనే పరిహారం అందజేయడం, టౌన్షిప్లో జరుగుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ని కోరారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పేదలకు పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లపై చర్చించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి స్థలం అందాలన్నారు. బాలినేనితో పాటు నగర మేయర్ గంగాడ్ సుజాత ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న బాలినేని పట్టుబట్టంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగదు విడుదల చేశారు. రైతుల ఖాతాల్లో నగదు జమ కావడంతో భూములు సేకరించిన ప్రాంతాల్లో అధికారుల సమక్షంలో పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రతిరోజు పనులపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ పనుల పురోగతిని అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో హద్దురాళ్లు, అంతర్గత రోడ్లు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నివేశన స్థలాలకు భూములు సేకరించిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్ పలుమార్లు పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. త్వరలో జిల్లాలో సీఎం పర్యటన ఉంటుందనే సంకేతాలతో అధికారులు మరింత అప్రమత్తమై పనులను శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. కెమెరా ఉంది, జాగ్రత్త చూసుకో. ఇక్కడ వరకు వచ్చేస్తాయి సార్. ఏంటిది అయిన తర్వాత గో టు ద బస్సెస్. దర్శి కురిచేడు రోడ్లో టిప్పర్ లారీ భీభత్సం సృష్టించింది. దర్శి వైపు వెళుతున్న టిప్పర్ వేగంగా ఎదురుగా వస్తున్న నీళ్ల ట్యాంకర్ను ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పేదలందరికీ న్యాయం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంటు రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. దర్శి నియోజకవర్గ వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారికి ఘనస్వాగతం పలికారు. గజమాలలు, మెమంటోలతో సత్కరించారు. పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆఫీస్ రూమ్లను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు.
జగనన్న ప్రవేశపెట్టిన పథకాలే వైసీపీ సంపూర్ణ విజయం సాధించడానికి కారణమవుతాయని ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు అన్నారు. మొదటి నుంచి బూచేపల్లి కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని చెప్పారు. బూచేపల్లి సుబ్బారెడ్డి ఇండిపెండెంట్ గా గెలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నియోజకవర్గ ప్రజలందరూ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా కోరుకున్నారని, అందుకే సీఎం జగన్ ఆయనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారన్నారు. పార్టీలో గ్రూపులు విభేదాలు లేకుండా పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. జిల్లాలో అన్ని సీట్లు వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో 175కి 175 సీట్లతో జగనన్న మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్పారు. భగవంతుని ఆశీస్సులతో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రానున్న ఎన్నికల్లో గతంలో కంటే రెట్టింపు మెజారిటీలో గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైద్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, దర్శి, దొనకొండ, ముండ్లమూరు ఎంపీపీలు సుధా అచ్చయ్య, బొరిగొర్ల ఉషామురళి, సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి, బెల్లం సురేష్, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమిత అంజిరెడ్డి, ఎన్ఆర్ఈడి డైరెక్టర్ సానికొమ్ము తిరుపతి రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి, కాపా రమణారెడ్డి, మండల పార్టీ కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 2 నెలల బట్టికి ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకుని వాళ్ళందరూ కూడా ఏకదాటిగా వచ్చి ప్రతి ఒక్కరు గ్రూపులు లేకుండా శివప్రసాద్ గెలిపించాల్సి కోరుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మరి మన జిల్లాలో ఉన్నటువంటి పాత జిల్లాలో ఉన్న 12 సీట్లలో కనీసం 10 సీట్లు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా మనకి గతంలో కొంటే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. అందరూ ఒకటే చెప్తున్నాం. అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందరూ కూడా కింద ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా ఇష్టపడతా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఓటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు ఆ ఓటర్లు అందరూ కూడా చేర్చి ఓట్లు వేసేదాని కోసం కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నారు. మరి ఖచ్చితంగా కూడా ఒంగోలు పార్లమెంట్లో 7 సీట్లు గెలుస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా కూడా ఫామ్ అవుతుందని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాకు తెలుసు అంటే మనకి చిన్న ఇవి ఉన్నాయి, అవన్నీ కూడా సరి చేసుకుని ఎలక్షన్ టైంలో క్యాండిడేట్ని ఇబ్బంది పెడితే చిరాకేస్తే మాకు క్యాండిడేట్ మైండ్ ఫ్రెష్గా ఉండదు. కాబట్టి మీరు 2 నెలలు ఆయన ఫ్రెష్గా ఉంచి ఎలక్షన్ చేయించే కార్యక్రమం చేయండి. ఎందుకంటే నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా. ఎలక్షన్లో క్యాండిడేట్ ఫ్రెష్గా ఉంటే సాఫీగా అన్నీ జరిగిపోతాయి. మీకు ఏం కావాల్సిన అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా దర్శిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పెద్దలు కూర్చులు జిల్లా నాయకులు మాజీ మంత్రివర్యులు వాసన్న చేతుల మీద ప్రారంభోత్సవం కావడం సంతోషదాయకం. ఖచ్చితంగా పార్టీ సామాన్యుడికి మేలు చేసినటువంటి పార్టీ, పేదలని గుండెల నిండా నింపుకున్న అభిమానంతో మంచి చేసిన పార్టీ మా పార్టీ. మా పార్టీ వల్ల ప్రజలలో ఉన్నటువంటి మంచి అభిప్రాయం ఈ ప్రాంతంలో సంపూర్ణ విజయం సాధించడానికి పేద ప్రజల అండగా మా పార్టీ ముందుకు నడుస్తుంది. కాబట్టి పార్టీ బలోపేతానికి అందరం కూడా కలిసికట్టుగా పార్టీని ప్రదర్శన చేసుకోవడంలో ముందుకు నడుస్తామని ఈరోజు పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి సింగరాయకొండలోని శ్రీ సాయినాథుని ఆలయంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొండప నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము కూడా బాలాత్రిపుర సందర్భంగా మన కార్యక్రమాలు చేపట్టడం అనేది మీలో ఉన్నటువంటి స్వచ్ఛతను
వారందరికీ మన మందిరానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా మా సభ్యులను మీకు పరిచయం చేసే కార్యక్రమం కొల్లూరు సత్యవాన గారి ఆహ్వానం మేరకు మన షిరిడి సాయిబాబా గారి దర్శనం కోసం ఈరోజు ఇచ్చినందుకు ముందుగా ఆయనకి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా సాయిబాబా ఆశీస్సులు ఉండాలని రేపు ఆయనకు జరగబోయే ఎన్నికల్లో బాబా గారి ఆశీస్సులతో మంచి విజయం సాధించాలని చెప్పి సాయిబాబా గారిని భగవంతుడు కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఆదిమూలం సురేష్ గారిని మాట్లాడవచ్చు. ఓం సాయి ఓం సాయి ఓం సాయి. ఈరోజు చాలా శుభదినం. నిజంగా పుణ్యత మనకు తెలియకుండా భగవంతుని సంకల్పం ముందుకు ఎప్పుడైనా చెప్పి నేను బాగా నమ్మేది ఏది జరిగినా మన మంచిగా అని చెప్పి ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. సత్యనారాయణ గురించి నేను చాలా ఉన్నాను. సత్యనారాయణ గారితో మాట్లాడాలి. సత్యనారాయణ గారు రాజకీయాలు లేకుండా కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నారు. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ఒంగోలు బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థినులకు పరీక్ష మెటీరియల్ అందజేశారు. పెన్నులు, జామెట్రీ బాక్సులు, పరీక్షలు రాసేందుకు ప్యాడ్లు అందించారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ఎంఎస్ఎల్ఆర్, రవికుమార్, మున్వర్, జడా శ్రీనివాసరావు, నేరళ శ్రీనివాసరావు, నత్తల శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకి ఈరోజు మా దోస్తీ ఫౌండేషన్ తరఫున అసలు మాకు కూడా ఆశ్చర్యం అసలు ఆయన చెప్తుంటారు ఏదైనా కార్యక్రమం చేద్దాం కార్యం చేద్దాం మేము కూడా సంస్థ చేద్దాం అనుకున్నాం కానీ ఏం చేద్దామో తెలియదు. కానీ రావుపాష గారు మిమ్మల్ని చేసుకొని మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మీకు ఈ సేవ కార్డు చేసేందుకు ముందుకు ఆయన అభివృద్ధున్నాము. రెండోది కూడా ఏంటంటే చెప్పాను కదా ప్రార్థన చెప్పాలనుకున్న సాయం చేసిన చేతులు విన్నాను. మీరు ఇది ఆదర్శంగా తీసుకొని తర్వాత మరి ఏర్పాటు చేయండి. బాబు గారు మా పిల్లలు మాట్లాడతారు ఎక్స్పీరియన్స్ రావాలి అసలు స్కూల్ నెక్స్ట్ మా స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు కొన్ని గౌరవిస్తున్నారు. అక్కలు, జామెట్రీ బాక్సులు, పెన్నులు వగైరా అవన్నీ పంపిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా మన పాఠశాల హెడ్ గారు శ్రీ కృష్ణకుమారి గారిని వేదిక అలంకరించారు. అలాగే ఈ దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ గారైనటువంటి
ప్రయాణికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఒక్కరూ గర్వపడాలని రవాణా శాఖ ఉప కమిషనర్ ఆర్ సుశీల అన్నారు. దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తూ ఒక చిన్న ప్రమాదం కూడా చేయని వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక ఆర్టీసీ గ్యారేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్రైవర్లకు నగదు అవార్డులు అందజేశారు. ప్రమాదరహితంగా తమ సర్వీసుల్లో బస్సులు నడిపిన పలువురు డ్రైవర్లను ఆర్టీసీ అధికారులు ఘనంగా సత్కరించారు. ప్రమాదరహిత వాహనాలు నడిపినటువంటి డ్రైవర్లను సత్కరించడం ద్వారా ఆర్టీసీ తన ఆకాంక్షను స్పష్టం చేస్తుందని సుశీల అన్నారు. 3 దశాబ్దాలకు పైగా విధులు నిర్వహిస్తూ కూడా ప్రమాదరహితంగా బస్సు ప్రయాణం చేస్తున్న వారు ఆర్టీసీలో చాలా మంది ఉన్నారని ప్రజా రవాణా శాఖ అధికారి బి సుధాకర్ రావు అన్నారు. మాసోత్సవాల ముగింపు సందర్భంగా రీజియన్ పరిధిలో 3 ఉత్తమ ప్రమాదరహిత డ్రైవర్లను, ప్రతి డిపోలో 3 చొప్పున ప్రమాదరహిత డ్రైవర్లను గుర్తించి వారికి నగదు బహుమతులు ఇచ్చి సత్కరించారు. ప్రమాదరహిత వారోత్సవాల సందర్భంగా వ్యాసరచన పోటీలలో విజేతలైన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు, అసిస్టెంట్ డిపో మేనేజర్ షయానా బేగం, ఏఎంవిఐ రవినాయక్, 1 టౌన్ సిఐ ఎం లక్ష్మణ్ పాల్గొన్నారు. దాదాపు పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, మనం వెళ్ళే సబ్జెక్ట్ ఏంటి అంటే మనం ఆఫీసులకు వెళ్తున్నామా, పనులకు వెళ్తున్నామా, కాలేజెస్కి వెళ్తున్నామా, ఇట్లా ఆలోచించినట్లయితే ఎవరు వారి యొక్క విధులను ఆలోచించుకుంటూ రోడ్డు మీద ఎక్కుతున్నారు. ఎక్కింది బదులు వెళ్ళేంత వరకు కూడా ఆ స్పాట్కి ఎట్లా చేరుకోవాలి, ఎంత వేగంగా వెళ్ళాలి అనేది ఆలోచించి వెళ్తున్నారు. ఆ వెళ్ళేటప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన నిబంధనలు ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం. 2 వీలర్ వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవడం. ఈ హెల్మెట్స్ అనేవి కొంతమంది రెగ్యులర్గా పాటిస్తున్నారు, చూస్తున్నాము. కానీ కొంతమంది అయితే పెట్టుకుంటున్నారు. టౌన్ లిమిట్స్ లో అక్కర్లేదు అన్న ఫీలింగ్ ఒకళ్ళు కొంతమందిలో ఉంది. ఇక్కడ నుంచి పక్క రోడ్లకే కదా మేము వెళ్ళేది. ఈ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా చివరి రోజు అయినటువంటి ఈ రోజున మనము జిల్లాలో ఉన్న అందరూ స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి డిపో మేనేజర్స్, సూపర్వైజర్స్, అలాగే మన సిబ్బంది 50 మంది వీళ్ళందరి సమక్షంలో మనం ఈ రోజున ఈ ముగింపు కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వన్ మంత్ లోపల కూడా చాలా యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. యాక్చువల్గా January 15th మొదలైనటువంటిది ఈ రోజుతో ముగించడం జరుగుతుంది. సో ఈ పీరియడ్లో ప్రత్యేకమైనటువంటి ఫోకస్డ్గా అనేకమైన కార్యక్రమాలు తీసుకోవటం జరిగింది. అందులో భాగంగా మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైన ప్రోగ్రాం అనేటువంటిది జిల్లా మొత్తంగా ఉన్న అన్ని డిపోల్లో జరుగుతున్నాయి. ప్రత్యేకించి ఇక్కడ జిల్లా కేంద్రంలో ప్రతి మంగళవారం, శుక్రవారం అనేటువంటి ఈ 2 రోజుల్లో కూడా అన్ని డిపోల నుంచి డ్రైవర్స్ని డ్రాఫ్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ భద్రత అనే పాయింట్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టి డ్రైవర్ని వాళ్ళని సెన్సిటైజ్ చేయటం అనేటువంటిది మా ఉద్దేశం. సో ఈ గడిచిన సంవత్సరంలో జరిగినటువంటి యాక్సిడెంట్స్ అన్నింటి కూడా మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుని ఏ కారణంతో జరిగినాయి అనేటువంటి మైక్రో అనాలిసిస్ చేసుకొని అట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి ఏం చేయాలి. ఈ రోడ్డు భద్రతా మహోత్సవ కార్యక్రమంలో పలు సూచనలు వివిధ అధికారులు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా నేను కూడా బస్ డ్రైవర్స్ చెప్పడం ఏమనగా, ఫస్ట్ ఏంటంటే మనసు ఆరోగ్యంగా ఉంటే, అంటే మన మైండ్ ఎప్పుడు కూడా సౌండ్గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. దాన్ని ఫిట్ చేసుకోవడానికి అన్ని విధాలా మనం కృషి చేయాలి. ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉంటే మనం ప్రయాణించేటువంటి ప్రయాణికులను కూడా సేఫ్గా తీసుకోగలము. దానికోసం డిపోలో ఉన్నటువంటి డ్రైవర్లందరినీ సెన్సిటైజ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం ఈ నెల 15వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఈ ఫిబ్రవరి 14 వరకు అనేకమైనటువంటి కార్యక్రమాలని ఆర్టీసీ డిఎం గారు కానీ ఆర్ఎం గారు నిర్వహించారు. మేము కూడా వాళ్ళని ఆరోగ్యంగా ఉండి ప్రజల్ని సేఫ్గా వాళ్ళ యొక్క ప్రదేశాలకు చేర్చగలరని చెప్పని మేము కూడా పలు సూచనలు ఇచ్చాము. వాళ్ళని ప్రోత్సహించడానికి నిర్వహించినటువంటి సభకి హాజరైనందుకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు డిఎం గారికి తెలుపు. మన సిఐ గారు వేరే మీటింగ్ వెళ్తారు కాబట్టి మీ పిల్లలకు చెప్పడం కానివ్వండి, మీ ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పనివ్వండి, కానీ 20% వరకు మనం ఇతర కారణాలు ఉంటాయి. ఆ రోడ్ ఇంజనీరింగ్ కావచ్చు, రోడ్ డైవర్షన్స్ కావచ్చు, షార్ప్ టర్నింగ్స్ తక్కువ. 5% అంటే ఆల్మోస్ట్ మనం
ఓకే అపాజ్ చిత్రలేఖన పోటీలో మంచిగా చాలా చక్కగా పెయింటింగ్ వేయడం జరిగింది. వీరందరూ అప్పట్లతో మరి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. రీజనల్ లెవెల్లో క్యాష్ ప్రైజ్ కూడా సార్ ఇచ్చేయండి సార్. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 16న జరగనున్న పారిశ్రామిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ విజయవంతం చేయాలని కోరుతూ ఒంగోలులో సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన కర్నూలులోని రోడ్ ఫ్లైఓవర్ వద్ద నుంచి అద్దంకి బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చుండూరి రంగారావు, హనుమారెడ్డి, కంకణాల ఆంజనేయులు, జేవి కొండారెడ్డి, కొత్తకోట వెంకటేశ్వర్లు, కె వీరారెడ్డి, ఎంఎస్ సాయి, చావలి సుధాకర్, దాసరి సుందరం, టి మహేష్, జి రమేష్, తమ్మి శ్రీనివాసులు, విఆర్ చౌదరి, అత్తండి శ్రీనివాసులు, బాలకోటయ్య, జగదీష్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నివారణ కమిటీ సభ్యులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లా ఎస్పీ పి పరమేశ్వరరెడ్డిలతో కలిసి మత్తు పదార్థాల నివారణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంపై జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నివారణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వాడకాన్ని, రవాణాను అరికట్టడానికి ఒక పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ సూచించారు. వీరి బారిన పడితే యువత జీవితాలు నాశనమవుతాయని, అందువల్ల వీటి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో మాదక ద్రవ్యాల వాడకాన్ని అరికట్టడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల పట్ల ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించడమే వీటి నియంత్రణకు మేలైన మార్గమని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో డి అడిక్షన్ సెంటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మద్యానికి బానిసైన వారికి ఆ అలవాటును మాన్పించడానికి పరివర్తన శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. వీటిపై నియంత్రణ పక్కాగా ఉండాలని, విద్యా సంస్థలలో అధిక సంఖ్యలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విద్యాశాఖ కీలక పాత్ర పోషించి యువత చెడు మార్గాలు పట్టకుండా చర్యలు చేపట్టాలన్నారు. చెక్ పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇంపార్టెంట్ సోర్స్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బేసికలీ. యువర్ ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ నుంచి ఉన్నారా? డిగ్రీ ఇన్స్టిట్యూషన్స్, హైయర్ ఎడ్యుకేషన్స్ ఎవరు ఒక ప్రిన్సిపల్ ఒకరు ఉంటారు అంతే కదా. మదర్ షీ బి ఏబుల్ టు లైసెన్స్ విత్ ఆల్. yes sir కాంటాక్ట్ ఉందా ఆల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా? it's nodal college. The letter comes by ఎందుకు రావాలి మళ్ళీ? We have department, clear department, they are part parcel of this. So there are feeder departments. They are most important departments which can feed any kind of data. So while other meeting undali and other source of information is from the pharmaceuticals, pharmacies. So adi etla call chestarama. Actress has been reduced from the previous. Alprozol. All the coordinated activities, sir. There has been influence on the trade, sir. It is drastically seen, sir. What kind of enforcement we are doing? Prescription, awareness is important. Students are being used. There are other injections. There are already used to be. How it works? It's also endorsement. They are adopting. They are advertising this one. In KRCP, this one. Addiction cases also admitted. Oh, much for that. Okay, same lines lo మీరు స్టార్ట్ చేయండి. వేరే ఏమేం ఐటమ్స్ కేశవస్వామిపేటలోని శ్రీ లలితాశ్రమం 72వ వార్షికోత్సవం సందర్భంగా నూతనంగా నిర్మించిన ఆర్చీని ప్రారంభించారు. లలితాశ్రమం పేరుని లలిత జ్ఞానపీఠంగా మార్పు చేశారు. సాయంత్రం జరిగిన సంగీత విభావరిలో ప్రముఖ తరంగ గాయకులు ఘోరకవి సంపత్ కుమార్ బృందం తరంగ గానం చేశారు. కార్యక్రమంలో శ్రీ లలిత జ్ఞానపీఠం మాతాజీ, స్వయం పాకుల కోటేశ్వర శర్మ, ప్రసాద శర్మ, అద్దంకి మురళీకృష్ణ, మైనంపాటి సాయి కుమార్, బదరి, అరుణాచలం, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
शरणमुपगताहं त्वां शरण्यं जनामि निखिलभयवियोगं योगिचिन्त्यम् అద్దంకి 1వ వార్డులో నగరబాట కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ కొత్తగొడ్ల వెంకట సుబ్బారావు బాలు ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. భవానీ సెంటర్లో పార్టీ జెండాను వైసీపీ ఇన్ఛార్జ్ పాణ్యం అనిమిరెడ్డి ఆవిష్కరించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అనిమిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 1వ వార్డులోని ప్రతి గడప గడపకు తిరిగి రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి అద్దంకి నియోజకవర్గం కానుకగా ఇద్దామని హనిమిరెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, రాజశేఖర రెడ్డి దయ వల్లే నేను ఈ స్థాయికి వచ్చానని పాణ్యం హనిమిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటకి కట్టుబడి ఉన్నానని, ఆయన ఎన్నో సర్వే రిపోర్టులు తెప్పించుకొని ఎలాగైనా అద్దంకి సీమపై పార్టీ జెండా ఎగరవేయాలనే సంకల్పంతో నా మీద, అద్దంకి నియోజకవర్గం ప్రజల మీద నమ్మకంతో నన్ను మీ మధ్యకు పంపించారన్నారు. మీరు నన్ను తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఎంతో ఆప్యాయతతో చేరతీసి నాకు ఎప్పుడూ వెన్నంటే ఉంటూ ప్రతి విషయంలోనూ నాకు మీ సహాయ సహకారాలు అందిస్తూ సలహాలు సూచనలు అందిస్తూ అద్దంకి గెలుపుకు సహకరిస్తున్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, అభిమానులకి, నియోజకవర్గ ఓటర్లకు ఎళ్లవెళ్లలా అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసుకుంటానన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎస్తేరమ్మ, పరిమళ ఫౌండేషన్ అధినేత బివి కృష్ణారెడ్డి, అద్దంకి మాజీ ఎంపీపీ జ్యోతి హనుమంతరావు, పట్టణ అధ్యక్షులు కాకాని రాధాకృష్ణమూర్తి, సింగరకొండ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కోట శ్రీనివాస్ కుమార్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటేమనట్లేదు, మీరందరికి మీ అందరికి మంచి జరిగింటేనే ఓటేమని బల్లగుద్ది చెప్పినటువంటి వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా చూశారా అని చెప్పి అందరూ అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి. కొత్తగా వచ్చిన వ్యక్తిని నేను, కానీ మీరు నాకు ఇంత ఆదరణ ఇస్తున్నారంటే ఇదంతా నా కోసం ఇచ్చిన ఆదరణ నేను అనుకోవట్లేదు. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చూసుకుంటున్నారని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. అదేవిధంగా నేను కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులని చెప్పి మీ అందరు నన్ను నమ్మారని నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి మీ అందరికి కూడా నేను రాబోయే కాలంలో కూడా ఇక్కడ బతికినంత కాలం అద్దంకి నియోజకవర్గంలో ఉంటాను. అద్దంకి నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటాను. ఎవరు ఏం చెప్పినా సరే చెప్తాను. నేను పచ్చిగా అన్ని నిజాలు చెప్తున్నా. గుంటూరు జిల్లాలో పుట్టాను, తెలంగాణలో వ్యాపారం చేశాను, రాయలసీమలో చదువుకున్నాను, పులివెందులో చదువుకున్నాను. నేను అక్కడి నుంచే నాకు జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం ఉంది. కానీ ఎక్కడ కూడా నేను పార్టీ లైన్ దాటడం కానీ కమిట్మెంట్ ప్రకారంగా ఉన్నాను. మీ అందరూ కూడా అదేవిధంగా రాబోయే కాలంలో మనం అదే కమిట్మెంట్ తోటి పనిచేసినట్టయితే ఇక్కడ భారీ మెజార్టీ తోటి మనం అద్దంకి నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో నా దృష్టికి వచ్చిన సమస్యలు నేను సాల్వ్ చేస్తా ఉన్నాను. కానీ తెలియకుండా నాకు చెప్పకుండా ఉంటే మాత్రం ఏం చేయలేదని చెప్పి ఎవరు అనుకోవద్దు. తల్లి నేను చెప్తున్నా, దయచేసి మీరందరూ కూడా నాకు ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయండి. ఏపీ 50 బాల్ క్రికెట్ అసోసియేషన్ ఫెడరేషన్ కప్ ఒంగోలు ఆధ్వర్యంలో సిఎస్ఆర్ శర్మ కాలేజ్ క్రికెట్ స్టేడియంలో జరిగిన అండర్-19, అండర్-17, అండర్-14 క్రికెట్ మ్యాచ్లో విజేతలకు ముగింపు రోజు బహుమతులతో పాటు షీల్డ్స్ అందజేశారు. పోటీలలో అండర్-19 విభాగంలో ఒంగోలు అపెక్స్ స్కూల్ విన్నర్స్గా, హర్షిణి కళాశాల రన్నర్స్గా పల్నాడు జిల్లా 3వ బహుమతి సాధించింది. అండర్-17లో విన్నర్స్గా పల్నాడు, రన్నర్స్గా కడప, ప్రకాశం అపెక్స్ స్కూల్ 3వ బహుమతి సాధించాయి. అండర్-14 విభాగంలో విన్నర్స్గా మంగమూరు జిల్లా పరిషత్ హై స్కూల్, రన్నర్స్గా పల్నాడు జిల్లా 3వ బహుమతి అపెక్స్ స్కూల్ సాధించాయి. 50 బాల్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ కె శివకోటిరెడ్డి, ఏజే సొల్యూషన్ ఎండి ప్రియా, గౌరవ అధ్యక్షులు డి ఆంజనేయులు, టెక్నికల్ డైరెక్టర్ ఎస్కే భాషా, జాయింట్ సెక్రటరీ కె శివారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ వినోద్, డేవిడ్, ఆనంద్, ఆఫీస్ కిరణ్, ఆనంద్, చిక్కాల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కడప చిన్నపిల్లలైనా కూడా అండర్-14 ఆడారు, సూపర్గా ఆడారు.
వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బాపట్ల డిస్ట్రిక్ట్ టీం కూడా చాలా బాగా అద్భుతంగా రాణించారు. అలాగే అంటే గెలుపోవటమి అంటే 1-2 మీరు చేసి చిన్న చిన్న తప్పుల వల్ల, కాకపోతే ముఖ్యంగా క్రీడల్ని అభివృద్ధి చేయాలి అనేటటువంటిది మా ఆశయం. ఇప్పుడు ఈ సార్ ఇందాక చెప్పారు, ఇక్కడ ఆడిన సారే ఎంఎస్కే ప్రసాద్ గారు అంటే క్రికెట్ కీపర్గా చేశారు మనకి ఇండియన్ టీంకి. మరి అలాంటి అవకాశం దాకా వెళ్ళారు. ఇక్కడ వాళ్ళు చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. మీలో ఒక్కళ్ళైనా సరే నేషనల్ ప్లేయర్ అయినా కూడా మాకు ఆనందమే. ఈ 3 రోజుల కష్టం గేమ్స్ ఇంకా స్పోర్టివ్గా తీసుకొని మీరు బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఓడిపోవడం గెలవడం అనేది సహజం. ఎపెక్స్ స్కూల్ వాళ్ళు ఆ పిల్లలు లాస్ట్ టైం గేమ్లో గెలిచినప్పుడు 2nd ప్లేస్ వచ్చింది మేడం అని అన్నారు. ఏదో రీజన్స్ కూడా చెప్పారు, సమ్మన్ తేజ ఎవరో. సో ఇప్పుడు వాళ్ళు 1st ప్లేస్ కొట్టారు. సో అప్పుడప్పుడు ఓడిపోయినప్పుడే గెలవాలి అనే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఓకే, నా సూర్యాశ్రీ ట్రస్ట్ పెట్టి ఇప్పటికీ 6 సంవత్సరాలు. నా సూర్యాశ్రీ ట్రస్ట్ పెట్టి 6 సంవత్సరాల ముందు నా దగ్గర సుమారు ఒక 10,000 రూపాయలు స్టార్ట్ చేసిన సూర్యాశ్రీ ట్రస్ట్. నా ట్రస్ట్లో దివాంగుల పిల్లలు 40 మంది ఉన్నారు. 40 మందికి ఆలనా పాలన నేనే చూసేది. ఆలనా పాలన అంటే వాళ్ళకి చదువు నిమిత్తము, వాటి భోజనాలు, బట్టలు, ఇలా అన్ని విధాలుగా. ప్రోగ్రామ్కి వాలంటీర్స్గా పంపించమని, ప్రకాశం బాలోత్సవం అనేటువంటి ప్రోగ్రామ్కి వాలంటీర్స్ కావాలి సార్ పంపించమంటే పేరెంట్స్కి చెప్పి పంపిద్దామని ఫోన్ చేసినప్పుడు ఒక పేరెంట్ రివర్స్లో కౌంటర్, మేము మా పిల్లవాడిని చదువుకుంటానికి మీ కాలేజీకి పంపిస్తే మీరేందండి ఈ ప్రోగ్రామ్కి పంపించేది ఏంది, మీకు అసలు ఎవరు చెప్పారు చదువుకుని మాకు కావాల్సిందని రివర్స్లో మాట్లాడుతున్నాడు. కానీ ఒకటైనా ఎడ్యుకేషన్ ఒక్కటే పరమావధి కాదు, కావాలి, అది ఇంపార్టెంటే. కానీ దానితో పాటు నువ్వు టీమ్ మేనేజ్మెంటు, స్కిల్స్, ఇవన్నీ నువ్వు కనుక నేర్చుకుంటేనే జీవితంలో పైకి వస్తావు. అంతేగాని 24 గంటలు బుక్ పట్టుకొని మనం దాని ఎదురుగా కూర్చుంటే వచ్చేది అంటూ బయట ప్రపంచానికి ఏం తెలియదు, మనం జీవితంలో ఎదగలేం. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంత టైం స్పెండ్ చేశారంటే నిజంగా మీ తల్లిదండ్రులు కూడా బయటపడి అందరూ వినోద్ సార్ కూడా మిగతాగా భాష శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నిన్ను నువ్వు ప్రశ్నించినప్పుడే నీ తప్పులను గుర్తించి సరిదిద్దుకోగలవు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.